హాయ్ అండి. ఈరోజు ములక్కాయ టమాటా కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ముట్టించేసి ఒక కళాయి పెట్టేసుకొని అందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం పుదీనా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ములక్కాయ ముక్కలను వేసి వాటికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలను వేసి టమాటా ముక్కలకు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక 5-10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో కారం వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అవసరం అనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. వేసుకోకపోయినా పర్లేదు. వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ లెక్క ఉంటుంది. కొంచెం మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. అంతే. కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ములక్కాయ